హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు? ఇంకో పక్క సినిమాలంటే చిరంజీవి గారు ఎందుకు గుర్తొస్తారు? అటు మోదీ గారి నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వరకు కూడా అందరూ కూడా చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని వీళ్ళిద్దరి మీదే స్పెషల్ ఫోకస్ ఎందుకు పెడుతున్నారు? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూసి ఉండొచ్చు, అక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని మోదీ గారు రెండు చేతులు ఎత్తి చూపించినటువంటిది. ఈవెన్ ఇండియన్ సంబంధించినటువంటి ఫిలిం దాంట్లో కూడా ఆయన మెంబర్గా చేశారు చిరంజీవి గారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆయన కూడా చిరంజీవి గారిని తీసుకొస్తున్నారు. ఒక పక్క పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు, ఇటు అందరితో చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు ఇక్కడ అన్న, అక్కడ తమ్ముడు, ఇద్దరే ఒకటే మాట ఒకటే బాట, ఒకే తండ్రి ఒకే తల్లి. అదే మహానుభావుడు కొనిదెల వెంకటరావు గారు, ఆంజనేయ గారు, దేవి గారి పుట్టిన సంతానం ఏదో అందరిలా కాకుండా టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, ఈ సమాజానికి ఏదో చేయాలి, ఈ ప్రజలకు ఏదైనా చేయాలనే జీవిత ఆశయం తప్పితే ఇంకోటి లేదు వాళ్ళకి. అటు సినిమాలైనా రాజకీయాలైనా. మీరన్నట్టు ఎందుకు ఆ రోజున ప్రమాణ స్వీకారం అప్పుడు ఈ కూటమి విజయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ మంత్రులు ప్రమాణం చేసినప్పుడు లక్షలాది మంది సమయంలో, కోట్లాది మంది వీక్షకులు చూస్తున్న సమయంలో నా అన్న అక్కడ ఉన్నాడని చెప్పి ఆయన సైక్ చేసి చెప్తే చెవులో అక్కడికి మోదీ గారికి దగ్గర తీసుకొస్తానంటే లేదని చెప్పి మనమే వెళ్దామని ఆ చేయి పట్టుకుని వెళ్తే అర్థం కాదు. అక్కడ ఉందా వెనక ఎవరెవరు? భారత ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఎన్వి రమణ గారు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అమిత్ షా, చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఆశ్చర్యపోయి క్లాప్స్ కొట్టారు. ఆయనే స్వయంగా వచ్చి ఇద్దరు భుజం మీద చేసి ఇద్దరిని ఆ రోజు చేతులు ఎత్తే అప్పుడు అర్థమైంది స్టాండ్ ఏంటి, భవిష్యత్తులో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ఎంత అవసరం అనేది చెప్పారని ఐ విట్నెస్. నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి, రామచంద్ర గారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నాం మేము. తెలిసింది అంటే ఇది వీళ్ళిద్దరు దేశ సంపద అనేది మోదీ గారు గుర్తించారు. పవర్ని ఈయన పవన్ గారు తుఫాన్ అని ఊరకనే వల్ల మోదీ. అదేవిధంగా మీరు అన్నట్టు వేవ్ అనేది అంతర్జాతీయ సినిమాలన్నీ కూడా ఇక్కడికే రావాలి, ఇండియా ఒక హబ్గా ఏర్పడాలి అని దాంట్లో సలహా సంఘ సభ్యుడిగా మోదీ గారి సిఫార్సును పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే లాస్ట్ సంక్రాంతికి కూడా ఆయన ప్రత్యేక అతిథికి పిలిచి ఆయన భుజం మీద చేసి ఇద్దరు కూడా సంక్రాంతి ఉత్సవాలు పాల్గొన్నారంటే చిరంజీవి గారితో ఆయన రేంజ్ ఏందో అర్థం అయిపోయింది. సరే, ఏదేమైనా పద్మవిభూషణుడు అయ్యాడు. ఆయన రాజకీయాలు పనికిరాని పరిస్థితి నుంచి ప్రజారాజ్యం అనేది సామాజిక న్యాయం కోసం పెట్టింది. అది దాంట్లో నుంచి అవకాశాలు ఇచ్చారు. మునిమ్మ లాంటి నెల్లూరులో సారా ఆమెకు కూడా ఇచ్చారు ఆ టికెట్స్. కట్ చేస్తే సరే, కొంతమంది మోసం చేయటం వల్ల అలా అయిపోయింది. కానీ అది చూసి నేర్చుకుని అలా కాకూడదని సరికొత్త దిశగా దశాబ్దం పైన పోరాటంతో జనసేన అనేది ఆవిర్భవించింది, సక్సెస్ అయింది. నేను సాధించలేని నా తమ్ముడు సాధిస్తాడనుకున్నాడు, సాధించాడు. మీరు అన్నట్టు ఈరోజు దేశ ప్రధానిగా అని మనం నిన్న చేసిన తర్వాత కిరణ్ టీవీలో చాలా ఛానల్లో ఇది వచ్చింది. ఆ లక్షణాలు ఉన్నాయా? ప్రధానమంత్రి ఊరకనే వస్తుందా? ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి అవుతాడా? ఏంటి క్యాపబిలిటీ ఏంటి అని అవి విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు. అంటే ప్రధానమంత్రికి అర్హత ఏంటి? భారతీయ పౌరుడే ఉండాలి, ప్రజల సేవ చేయాలని ఆలోచన ఉండాలి, ఆ కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. ఏ విధంగా చూసుకున్న పవన్ అర్హుడు అనేది అందరికీ అంశం. మరి అటువంటి పవన్ని స్వయంగా చూశాడు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉందనేది మోదీ గారు. ఈరోజు మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇదే చిరంజీవి గారిని చూడండి, అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నారు. రాజకీయాలు అయిపోయింది, సినిమాలు దాదాపు దశాబ్దం పాటు సినిమాలు తీపోయిన వాళ్ళు తెరవరైతే ఒక్కసారిగా ఏం చూపించాడు. ఇక్కడ సంక్రాంతికి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ద్వారా అసలు 16 సినిమాలు రికార్డులు తుడిచిపెట్టిపోయినాయి అంట, ఓవర్సీస్ లో కూడా. ఇప్పటికీ కలెక్షన్సే ఇది 350 నుంచి 500 కోట్లకి వెళ్తుంది. ఇది ఎవరు ఆపలేరుగా. అంటే ఎదిగే కొంది ఒదిగి ఉండాలి, ఆ లక్షణం ఉంది. కాబట్టి చిరంజీవి గారు ఈ రోజున 7-10 వయసులో రికార్డులు తుడిచిపెడుతున్నాడు. ఆయన కట్ చేసి విజయోత్సవంలో కాకుండా దావోస్లో ఎందుకున్నాడు? రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచాడు? రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చిరంజీవికి సంబంధం ఏంటి? ఇది చర్చ. రేవంత్ రెడ్డి చాలా పాలిటిక్స్ తెలిసినాడు. ఆయన టీడీపీలో ఉన్న వృద్ధులు, పెద్ద పెద్ద మేధావులు ఉన్న కాంగ్రెస్నే వాళ్ళందరినీ కాదని ముఖ్యమంత్రి అయ్యాడంటే విజన్తో వెళ్తున్నాడు. అటు మూసీ ప్రక్షాళన కావచ్చు, హైదరాబాద్ ప్రక్షాళన కావచ్చు, విజన్ 2040 డాక్యుమెంట్ కావచ్చు, చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. ఇంకోటి హెల్త్ సైన్సెస్, దీంట్లో మొత్తం 5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కలిగిన అది కూడా డాక్యుమెంట్ నిన్న దావోస్లో చేశాడు. దానికి రైజ్ ద కార్యక్రమంలో, విందు కార్యక్రమంలో చిరంజీవి గారు కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు అంటారు హరీష్ గారు? మీరు చెప్పండి. చాలా మందికి అర్థం కాలేదు ఏంటి ఆయన
మొన్న ఇక్కడ ఏదో మాట్లాడారు పిలిపించారంటే అనుకోవచ్చు, బట్ అక్కడ దావోస్ కూడా చిరంజీవి గారిని ఎందుకు తీసుకెళ్లారు? పెట్టుబడులకి ఏమన్నా ఆయన్ని పిలిపించి ఏమన్నా మాట్లాడుతున్నారు? ఇక్కడ దానికే ప్రత్యేక హెలికాప్టర్ పంపించి తీసుకొస్తే అప్పుడు అర్థమైపోయింది ఎంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి స్థానం అదే. అదేవిధంగా పద్మవిభూషణ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొగల్తూరులో పుట్టిన వ్యక్తికి గౌరవించి సత్కరించాల్సింది ప్రభుత్వం ఎవరు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేయలా, ఆయన అంతే, ఆయన ఆలోచించలేదు. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచించాడు. స్వయంగా శిల్పకళా వేదికలో మనం అంతా వెళ్ళాం. ఆ రోజు గౌరవంగా చిరంజీవి గారి కోసం మాట్లాడి పౌర సత్కారం చేశారు ప్రభుత్వం తరపున. అది రేవంత్ రెడ్డి సంస్కారం. ఆ తర్వాత ఏ అకేషన్ వచ్చినా, ఇండస్ట్రీ సమస్యలు వచ్చినా, మన తెలంగాణ రైజ్ సమావేశానికి కూడా అతిథిగా పిలిచారంటే, ఈ రోజు దావోస్లో కూడా ఆయన ఉన్నాడంటే చిరంజీవి గారు ఏంటి? ఆయన వల్ల రాష్ట్రం బాగుంటుంది, ఆయన వల్ల దేశం బాగుంటుంది, ఆయన చెప్తే కోట్లాది మంది వింటారనేగా. మరి విమర్శనవాదులు ఎప్పుడూ పవన్ చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీ విమర్శించి ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఏం చేయాలా, ఏం ఆలోచిస్తారు ఇప్పుడు దీన్ని బట్టి? కాబట్టి అక్కడ అన్న, నేను అన్నట్టు ఇందాక, అక్కడ అన్న ఇటు తమ్ముడు ఇద్దరు కూడా ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే జీవిస్తున్నారు. కాబట్టి కోట్లాది రూపాయలు ప్రజలకు సేవ చేయటమే కాకుండా ప్రజలకి ఏది కావాలో చేయాలి. ఈ రోజు రాష్ట్ర పెట్టుబడులు 23,000 కోట్లు నిన్న వచ్చినాయి. రెండో రోజు రేవంత్ రెడ్డి గారు చేసే పని వల్ల ఒక 5 లక్షల మంది హెల్త్ సైన్సెస్లో ఉద్యోగాల కోసం ఒక రివిజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు? హైదరాబాద్ కోసమే కదా. మరి కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆయన, ఇప్పుడు కాంగ్రెస్తో సంబంధం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ మంత్రి, ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలు వద్దనుకున్నాడు. సినిమాల్లో ఆయన స్థానం అయిందా నెంబర్ 1, ఆయన మించి ఎదురు లేదు. ఇండస్ట్రీలో పెద్దది ఆయనే, అందరూ వాడైపోయాడు. ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు వీళ్ళు విమర్శించేవాళ్ళు? దేశ ప్రధాని మోదీ గారు కూడా ఆయన పక్కన కూర్చొని సంక్రాంతి వేడుకలో చిరంజీవి గారిని పిలిచాడు. ఈయనైతే పక్కన కూర్చోబెట్టుకుని పవన్ గారు తుఫాన్ అన్నాడు పవన్ని. మరి అన్నదమ్ముల్ని ఎందుకు విమర్శిస్తారు? విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడుంది? ఎదుగుతుంటే మరి 2 సంవత్సరాలు ఏ అనుభవం లేదు, అసెంబ్లీ గేటు కూడా దాటినవన్నీ రోజాలంటోళ్ళు, జోగి రమేష్లు అంటోళ్ళు, రకరకాల విమర్శించిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పోసానీలు, ఓడగట్లు, ఇదంతా ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన అందరంత స్థాయికి ఎదిగిపోయాడు. ఎదిగే కొద్ది ఎదిగే లక్షణం అది, ఆ సక్సెస్ తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు పవన్ గ్రామీణాభివృద్ధి 23వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళగలిగాడండి? ఏమంటారు? చాలా అనేక సందర్భాల్లో పవన్ ని చిరంజీవిని విమర్శించే వాళ్ళకి ఏదో మనం ఓదర కొడుతున్నామో, ఏదో తెగ వీళ్ళు పొగుడుతున్నారని అనుకుంటారు. కిరణ్ టీవీ సాక్షిగా నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ లామెన్గా యూనివర్సిటీ నుంచి లా చదువుకుని పట్టభద్రుడు మాస్టర్ఫ్లో చదువుకున్నాడుగా, ఒక విద్యార్థిగా, ఒక భారతీయ పౌరుడిగా, ఒక తెలుగు బిడ్డగా నేనేం చెప్తానంటే, చిరంజీవి అనే వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ అనే పదవి కంటే, ఆ అక్షరాల కంటే మెగాస్టార్ అనే అక్షరాలకు చాలా పవర్ ఎక్కువ. కోట్లాది మంది అభిమానులు వస్తారు, వాళ్ళు చెప్తే రక్తం ఇస్తారు. అది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి స్వయం కృషి, ఒక విజేతతో ఆ సినిమాలు చూసి మనం ఎదిగాం. మన తల్లిదండ్రులు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలరా అనేవాళ్ళు. చిరంజీవి గారు ఈరోజు ఎందుకు చొప్పించబడ్డాడు ప్రజల్లో అంటే, ఇది ఫ్యామిలీలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, పల్లెటూరులో ఎలాంటి చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది నేర్పాడు ఆయన. కండితుల వెంకటరావు గారు, అంజనీదేవి గారు నేర్పారు. కాబట్టి ఈరోజు ఒక సంపద, అది ఈ దేశ సంపద. కాబట్టే ఇక్కడ హైదరాబాద్ దాటి దావోస్ వెళ్ళాడు. ఆ విందు కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాల్గొన్నాడంటే ఇతర దేశాలలో కూడా ఎవరి చిరంజీవి ఏంటి ఇదని చర్చించుకునే పరిస్థితి వస్తున్నారంటే అది రేంజ్. ఏమంటారు మీరు? నిజం సార్, అది నిజంగా ఎంతమంది హీరోలు ఉన్నారు. ఈ రోజు 100 కోట్ల మంది హిందువులకి సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన సాయి దీపక్ చెప్పిన, ఇంకొక ఆమెన హరిహర విరమల్లో హీరోయిన్ చెప్పిన నిన్న, వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? సింహంలాగా ఉంటాడు, పోరాడతాడు, భయం అనేది లేదు. ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏం తక్కువ పవన్ కళ్యాణ్కి? అది విమర్శించిన వాళ్ళు తెలుసుకోవాలి. ఒక తెలుగు బిడ్డలుగా, తెలుగు ప్రజలకి ఆకాంక్షలకు అనుగుణంగా కోట్లాది రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ అన్నదమ్ముల బంధం, ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా విజయంతో పగిపోకుండా విజయాన్ని అన్న పాదాల కింద పెట్టి సాష్టాంగ నమస్కారం చేసిన ఒక భారతీయుడిగా చలించిపోయి కోట్లాది మంది, ఇది కుటుంబ వ్యవస్థ అంటే, ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే, ఇది భార్యాభర్తల అనుబంధం అంటే, రష్యన్ ఆమెను పెళ్లి చేసుకోండి, సాంప్రదాయంగా ఆమె ఆ 2 చెప్పులు తీసుకుని చేతిలో పెట్టుకుందంటే తల్లి, మహాతల్లి. ఇది వాళ్ళని విమర్శించే, అంతే. విమర్శించవచ్చా చెప్పండి? ఎందుకంటే అంటే ఒక ఎమోషన్తో చెప్తాం. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగిన జీవితంలో స్థిరపడిన ఫ్యామిలీ, కుటుంబం అన్నీ ఉంటాయి. ఆ కుటుంబ విలువలు నేర్పాలి, సామాజిక స్పృహ నేర్పాలి. 24 క్రాఫ్ట్స్కి ఆ రోజున కరోనా టైంలో ఎందుకు వాళ్ళు ఇచ్చారు? ఇంకే మిగతా హీరోలు ఎందుకు చేయలేపారు? ఈ దేశంలో అనేక మంది కాళ్ళు కపూర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకు చేయలేంది? ఒక చిరంజీవి ఎందుకు చేశాడు? ఆయన ప్రజలకు సేవ చేయాలని తలంపు ఉండాలి. విమర్శించే వాళ్ళకి ఈ సందర్భంగా కిరణ్ టీవీలో
ఎందుకు వేలాది మంది 100 ఇంటర్వ్యూలు చేసాం మనం. అవును సార్. ఎందుకు చిరంజీవి ఇంత గొప్పవాడు? బట్ ఇక్కడ తమ్ముడు, ఇక్కడ అన్న, అక్కడ తమ్ముడు, వీళ్ళిద్దరూ ఈ దేశానికి మార్గదర్శకులుగా ఎలా ఎదిగారు అనేది చిన్న నెక్స్ట్ జనరేషన్ లో ఒక పాఠ్యాంశంగా వచ్చిన మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. Definitely గా సార్, వస్తది కూడా. రావాలి. ఇప్పుడు 4 దశాబ్దాల అనుభవంలో 50 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకుల్లో ఈ రోజున అగ్రభాగాన్ని ఎదిగిన ఆ వ్యక్తి స్ఫూర్తి కాదా? Definitely గా సార్. ఆనాడు ఎస్వి రంగారావు, ఆనాడు సావిత్రి గారు, ఈనాటి తరానికి చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్. అటు సినిమాల్లో రాజకీయాల్లో అర్థం కావట్లా. అన్న పోయాడు, తమ్ముడు వచ్చాడు, తమ్ముడు పోయాడు అనుకున్నారు. ఆ స్థానం మాది అనుకున్నారు. ఇది ఎవరిది కాదు. ఆ స్థానం చిరంజీవి గారిది, ఈ స్థానం పవన్దే. అంతే. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా ఎదుగుతాడు, చిరంజీవి ఎదుగుతాడు. కాబట్టి మనం కోరుకున్నాక ఇది కావాలంటే రాదు సార్. మన ఇంట్లో ఉన్న ఎందుకు వస్తాయంటే పదవులు, మీరు చేసిన సమాజానికి చేసిన సేవకు వస్తాయి. ఆ టైం వచ్చినప్పుడు వస్తాయి. కాబట్టి మీరు చెప్పిన ఈ టాపిక్లో చాలా మంచి టాపిక్. అవును సార్. ఎందుకు దావోస్లో ఇతని రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ వాడే. అవును. సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు, ప్రజలకు కావాలి. ఈరోజు ప్రపంచానికి ఆయన రికార్డులు. అవును సార్. మనశంకర ప్రసాద్, దేశ సంపద, ఆయన దావోస్లో రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లారంటే ఆయన చాలా స్ట్రాటజికలుడు. రైట్. ఇదేమైనా కానీ మీరంటే వాడు గుర్తు వస్తుంటారు, వీళ్ళందరి ఏడుపులే వాళ్ళ ఎదుగుదల అనిపిస్తారు. డెఫినెట్ గా విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు, రాళ్ళు వేసేవాళ్ళు వేస్తుంటారు, కానీ వాళ్ళు ఎక్కడ తనకరు బెనకరు. కాబట్టి దేవుడు అనే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, అంజనీపుత్రుడు ఉన్నారు, అంజన్న వాళ్ళు ఇలవేలుపు, ఆయన కాపాడుతూ ఉంటాడు వీళ్ళని. రైట్. ఆ రోజు రాముల వారికి రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు తన గురువు గారు రాముడు గారి కోసం ఎట్లయితే ఆంజనేయుడు వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చారో ఆ విధమైన అంజనీ పుత్రుడు ఆయన. అవును సార్. కాబట్టి మీరు ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటారు, ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తుంటారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు. విమర్శించేవాళ్ళు ఒకటే, హరీష్ గారు, మీకు 1 ఏళ్ళు నేను చూపిస్తూ 4 ఏళ్ళు నా వైపు ఉంటాయి. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఎదుటోళ్ళు అప్పుడు మాట్లాడాలి. కానీ విమర్శిస్తే ఉపయోగం ఉంది. సమాజాన్ని చేస్తున్నారా లేదా? ఈ ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారా లేదా? ప్రజల కోసం పరితపిస్తున్నారా లేదా? కోట్లాది డబ్బులు ఈ సమాజానికి ఇస్తున్నారా లేదా? అంతా వాళ్ళు తింటలేదుగా, సమాజానికి ఇస్తున్నారు కదా. అది చూసి నేర్చుకొని ఒక రూపాయి అయినా సహాయం చేయటం అలవాటు చేసుకోవాలనేది మనం కోరుకునేది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.